అండి వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈ రోజు నేను గురుకూర పెసరపప్పు తయారు చేశానండి. చూసారండి, గురుకూర పెసరపప్పు ఇది చూడడానికి కూడా చాలా బాగుంది కదండి. ఈ గురుకూర పెసరపప్పు ఎలా తయారు చేశాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే మీకు గురుకూర చెట్టు కూడా చూపిస్తానండి, ఆకులు ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఈ గురుకూర చెట్లు ఇవి పొలంలోంచి పీక్కొచ్చారు, ఫ్రెష్గా ఉన్నాయి. ఈ మొక్కలు మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇలాగే ఉంచాను. మొత్తం ఈ ఆకులన్నీ ఇగుళ్ళన్నీ కోసుకోవాలి పప్పులో వేసుకోవడానికి. ఇది బాగా పాతకాలం వండేవారండి, ఇప్పుడైతే పెద్దగా ఎవరు వండట్లేదులే, కానీ కొన్ని చోట్ల మార్కెట్లో కూడా వస్తున్నాయి. ఈ పొలంలో తీసుకొచ్చారన్నమాట. ఇవన్నీ కోసి ఇప్పుడు నేను పప్పులో వేస్తానండి. ఇలాగా లేత ఇగుళ్ళు అనేవి కోసుకోవాలన్నమాట. మరి ముదిరికాళ్ళు అయితే బాగోవండి. ఈ చెట్టు ఇంటి దగ్గర టబ్బలో పెంచుకున్నానండి. అవి కూడా చిన్నగా ఈగుళ్ళు ఉన్నాయని చెప్పేసి అవి కూడా కోస్తున్నాను. లేత ఈగుళ్ళు చాలా బాగున్నాయండి. గురుకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి నీట్గాను. ఇప్పుడు ఈ గురుకూరని ఉడికించుకుందామండి నీళ్ళల్లో. స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నానండి. ఆకుకూర ఇందులో వేసేద్దాం. డైరెక్ట్గానైనా వేసుకోవచ్చండి పప్పులో, కాకపోతే ఇలా వేస్తే బాగుంటుందని, ఉడికించి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఒకసారి ఉడికిద్దామని చెప్పేసి వేస్తున్నాను. గురుకూర ఉడికిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం పప్పులో ఉడికిస్తాం కాబట్టి ఇలా ఉడికితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు అండి, 1 కప్పు తీసుకున్నాను పెసరపప్పు. ఇది వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు, కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. పెసరపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని వాటర్తో శుభ్రంగా కడిగేసుకుందామండి. పెసరపప్పు కడిగేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ పోసుకుని పెసరపప్పుని ఉడికించుకోవాలి మెత్తగాను. పెసరపప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను, ఇవి ఇందులో వేసేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి మనం గురుకూర ఉడికించి పెట్టుకున్నాం కదా, శుభ్రంగా ఉడికించేసిన వాటర్లోంచి తీసేసానండి. ఇప్పుడు ఈ పప్పులో వేసేద్దాం. వేసి మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగంత పసుపు వేసుకుందామండి. సాల్టు, రుచికి సరిపడా సాల్టు, కారం 1 స్పూన్నర అయితే సరిపోతుందండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇదంతా కలుపుకుందామండి. ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందామండి. పులుసు కూడా పోసాను కదండి, ఇప్పుడు కొద్దిగా ఉడకనిద్దామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా ఉడకాలి కదా. పప్పు దగ్గరికి ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద మనం తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు మెత్తగా నల్లకొట్టి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు వేగిపోయినాయండి. జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి, ఎండుమిర్చి కూడా వేసేద్దాం. నెక్స్ట్ కరివేపాకు. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. పప్పును ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని తాలింపులో పోసుకుందామండి. ఈ గురుకూర పప్పు అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అది. గురుకూర పెసరపప్పు రెడీ అయిపోయిందండి. మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.